300 మంది అనాథ పిల్లలు ఆకలితో డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. కానీ వంటగదిలో కనీసం ఒక రొట్టె ముక్క కూడా లేదు. ఈ పరిస్థితిలో మీరైతే ఏం చేస్తారు? కానీ ఇంగ్లాండ్లో అనాథాశ్రమాన్ని నడుపుతున్న జార్జ్ ముల్లర్ గారు మాత్రం భయపడలేదు. పిల్లలందరినీ తలలు వంచి అల్పాహారం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పమన్నారు. వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎందుకంటే వారి ప్లేట్లు ఖాళీగానే ఉన్నాయి. అయినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. తలుపు చప్పుడయింది. ఒక బేకర్ వచ్చి, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, దేవుడు మీకోసం రొట్టెలు తీసుకువెళ్లమని నా హృదయంలో ప్రేరేపించాడు అని వేడివేడి రొట్టెలు ఇచ్చాడు. ఆ వెంటనే మరొక వ్యక్తి వచ్చి, నా పాల బండి మీ ఆశ్రమం ముందు ఆగిపోయింది, చక్రం విరిగిపోయింది, ఈ పాలు పాడైపోయేలోపు పిల్లలకు తాగించేయండి అని క్యాన్ల కొద్దీ పాలు ఇచ్చి వెళ్లాడు. చూసారా, మన చేతిలో ఏమీ లేనప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ఆయన తన ఆకాశపు వాకిండ్లు విప్పి మరీ తన పిల్లలను పోషిస్తాడు. ఇది నిజమని మీరు నమ్మితే ఆమెనని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.